ఏమండి, మజ్జిగ తీసుకోండి. నువ్విలా కూర్చో. స్వప్న, కాశీ గురించి తప్ప నువ్వేం మాట్లాడినా వింటాను నాన్న. కాశీ ఎవరు? ఈ ప్రశ్నను నన్నే అడుగుతున్నావా? సమాధానం చెప్పలేవా? కాశీ అంటే నేను వద్దనుకున్న నా భర్త. అతని గురించి నేనెందుకు మాట్లాడతాను? నేను నా కూతురు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓ తండ్రిగా నీతో నిజాయితీగా మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు అంతే నిజాయితీగా సమాధానం చెప్పాలి. చెప్తాను. దానికంటే ముందు ఆ మెళ్ళలో తాళి తీసి పక్కన పెట్టు. ఏమిటండి మీరు? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేనొక తండ్రిగా నా కూతురు గురించి మాట్లాడుతున్నాను. తను కాశీ కావాలనుకుంది. నేనొద్దంటే ఆగిందా? ఇప్పుడు తను కాశీని వద్దనుకుంటుంది. నేను కావాలనుకుంటే కలుస్తుందా? అలాగని మళ్ళీ తాళి తీసేయమంటారా? నేను నా కూతురుతో మాట్లాడడానికి అది అడ్డంగా ఉంది. మీ అమ్మ పాతకాలం మనిషమ్మా. మొగుడు తప్పు చేసినా సర్దుకుపోయే మనిషి. నువ్వు ఆధునిక యుగానికి ప్రతినిధి. ఎవరికోసం తగ్గొద్దు. ఆ తాళి తీసేయమ్మా. ఏంటమ్మా, ఏదో అనకూడని మాట అన్నట్టు అలా చూస్తావు? భర్తనే వద్దనుకున్నప్పుడు వాడు కట్టిన తాళెందుకు? మనసులో లేని మనిషిని ఆ గుండెల మీద ఎందుకమ్మా మోయడం? తీసేయి. మీ పెద్దమ్మంటే అమాయకురాలు. నీ గురించి తెలియక నిన్ను కాశీని కలపాలి, నీ జీవితం బాగు చేయాలి అనుకుంటుంది. పైగా చదువుకున్న దానివి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో తెలిసిందానివి. జీవితం గురించి నీకొకరు చెప్పాలా? నువ్వెవరి మాట వినొద్దు. ముందు ఆ తాళి తీసి పక్కన పెట్టమ్మా. నీకెలా ఉందో కాని నాకు మాత్రం చాలా బరువుగా ఉంది. స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలమ్మా. పెళ్లి చేసుకున్నావు, నా ఇంటి గుమ్మానికి మావిడాకులు కట్టాను. విడిపోతానంటున్నావు, విడాకులు ఇప్పిస్తాను. ఇద్దరు మనుషులు కలిసి ఉండడం కష్టం, కానీ విడిపోవడం చాలా తేలికమ్మా. మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా విడాకులు ఇప్పించవచ్చు. ఇలాంటి విషయాలకి సొసైటీ బాగా సపోర్ట్ చేస్తుందమ్మా. చట్టం తెలిసిన పోలీసులు, న్యాయం తెలిసిన లాయర్లు, స్వతంత్రం కోరుకునే ప్రతి ఒక్కరికి సపోర్టుగా ఉంటారు. విడాకుల తర్వాత ఏంటనే తర్వాత చూద్దాం. ముందైతే నీ మెళ్ళో ఆ తాళి తీసేయమ్మా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. హో, తను కట్టుకోలేదు కదా, తను తీసుకోలేదేమో. కావేరి, నువ్వు సాయం చేస్తావా? నేను తండ్రిని కదా, తీస్తే బాగుండదు. నువ్వు తల్లివి, నీ కూతురు సౌభాగ్యాన్ని తెంపేయి కావేరి. ఎలా తెంపాలని ఆలోచిస్తున్నావా? ఆలోచించాల్సిన అవసరం లేదు కావేరి. మన కూతురులాంటి తెలివైన మనిషికి సౌభాగ్యం గడ్డిపరకలాంటిదే. కాకపోతే ఎవరి తాళివారు తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. ప్లీజ్ కావేరి, నీ కూతురి మెళ్ళో తాళి తీసేయ్. మీరిలా మాట్లాడకండి. స్వప్న, నేను మాట్లాడేది నీకేమన్నా తప్పుగా ఉందా? లేదు నాన్న, కానీ మీరొకటి అర్థం చేసుకోవాలి. నేను భర్తగా ఓడిపోయాను, తండ్రిగా ఓడిపోయాను, చివరికి మనిషిగా కూడా ఓడిపోయాను. నాలాంటి ఓడిపోయిన మనిషి ఏమైనా అర్థం చేసుకోగలడమ్మా? చెప్పమ్మా, ఏంటది? నేనేం అర్థం చేసుకోవాలి? పెద్దమ్మ మిమ్మల్ని క్షమించగలదా? మనిషికొక న్యాయం ఉండదు నాన్న. నన్ను అడిగినట్లే పెద్దమ్మని అడుగుంటే నా బాధ నీకు తెలిసేది. చూసావా కావేరి, నా కూతురు తెలివితేటలు నన్నే మించిపోయాయి. ఎందుకంటే మీరు దాంతో ఇలా మాట్లాడుతున్నారు?
ముల్లుని ముల్లుతోనే తీయాలి కావేరి. నచ్చజెప్తే వినని మనిషితో ఇలాగే మాట్లాడాలి. మన కళ్ల ముందు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం దాన్ని ఫాలో అవుతామండి. స్వప్న వాళ్ళ పెద్దమ్మని ఫాలో అవుతోంది. ఇద్దరి సమస్యలు ఒకటి కాదు కదా. చివర్లో అదేం చెప్పిందో మీకు అర్థం కాలేదా? నీకేం అర్థమైంది? అక్క మీరు కలిస్తే అల్లుడు కూతురు కలుస్తారు. మొదటిది జరగదు. జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నేను మీ జీవితంలో లేకపోతే. ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపోన్లేండి. మరి నువ్వు అన్నమాటకు అర్థమేంటి? నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి? మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రానంత దూరం. ఏ శాంతి కోసం ఈ త్యాగం? అక్క నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు కూడా నా కూతురు కోసం తాపత్రయపడుతోంది. అలాంటి మనిషి కోసం నేనేం చెయ్యాలి? అందుకని వదిలేసిపోతావా? కనిపించకుండా పోతాను. కాంచన ఒప్పుకోదు. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. అందుకే మీకెవ్వరికీ చెప్పకుండా నేను వెళ్ళిపోతాను. అప్పుడు మీరు అక్కే కాదు, నా కూతురు అల్లుడు కూడా కలుస్తారు. నాకు కాంచన కావాలి. అలాగని నువ్వొద్దనుకోవడం లేదు. ఎవరికోసమో నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నా కాపురం గురించి కాకుండా ముందు మనం మన కూతురు కాపురం గురించి ఆలోచిద్దాం. స్వప్నని కాశీని కలిపే బాధ్యత కార్తీ కాంచనకు అప్పచెప్పా. మనం చేయాల్సిందల్లా ఒకటే, స్వప్నకి భర్త విలువ తెలియజేయాలి. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. కనిపించని మన ప్రాణం కంటే కనిపించే ప్రాణమే గొప్ప దీప. కనిపించని ప్రాణం కంటే కనిపించే ప్రాణమే ముఖ్యమని అత్త చెప్పింది. నువ్వేమంటావు బావా? కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటానని అమ్మకి నేను మాటిచ్చాను. దీన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావాడిని. బిడ్డకి ఏమైనా జరగనిస్తానా? బిడ్డ నా బాధ్యత అని నువ్వు మాటిచ్చావు. బాధ్యత అంటే ఏంటి అర్థం? నీ కూతురే నీ ప్రాణాలు కాపాడుతుందని మా అమ్మకు మాటిచ్చావు కదా. ప్రాణాలు కాపాడుతుందనే చెప్పా. మరి ప్రాణాలను కాపాడాలి కదా. ఎవరినో ఒకరిని వదులుకోవాలని డాక్టర్ చెప్పింది కదా. ఇది ప్రాణం కాదా? కానీ అత్తయ్య 100 చెప్తుంది. ఎందుకంటే నిజం తెలియదు కాబట్టి. వెళ్ళి నేను సుమిత్రమ్మ కోసం నా కడుపులో బిడ్డని త్యాగం చేయాలనుకున్నానని చెప్పు. ఎలా రియాక్ట్ అవుతుందో చూపు. నేను బిడ్డని చంపుకునేదల్లా కనిపించాను. మరి నా నిర్ణయం అడగటంలో అర్థం ఏంటి? ఈ బిడ్డ మీద నువ్వు ఆశలు పెంచుకున్నావు. ఇది నీది. దీని మీద నీకు సర్వ హక్కులున్నాయి. అందుకే నేను అడుగుతున్నాను. నాకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదే కాతీపా, శౌర్య మీద కూడా సర్వ హక్కులు ఉన్నాయి. శౌర్య కూడా నా కూతురే. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ గురించి ఎలా తల్లడిల్లిపోతున్నాను? ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీద శౌర్య ఉన్నప్పుడు అలాగే తల్లడిల్లిపోయాను. నాలో కానీ నేను శౌర్య మీద చూపించే తండ్రి ప్రేమలో కానీ ఏ పక్షపాతం లేదు దీపా. అదొక అందమైన తండ్రి కూతుళ్ల బంధం. నువ్వు వెళ్ళిపోతానన్నప్పుడు కూడా నిన్నైనా వెళ్ళిపోనిచ్చాను కానీ శౌర్యని వెళ్ళనివ్వలేదు. నాకు పుట్టని కూతురు మీదే నాకంత ప్రేమ ఉంటే నాకు పుట్టబోయే బిడ్డ మీద అలాగే నా మనసులో ఏ గీతలో గీసుకోవట్లేదు. శౌర్యని ఎంత ప్రేమగా చూసుకుంటా, పుట్టబోయే బిడ్డను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా. కానీ అది పుట్టాలి కదా. మన ఆలోచనలు ఇలా ఉన్నాయని పుట్టబోయే బిడ్డకు అర్థమవుతుంది. దాని దృష్టిలో అసలు మనం అమ్మా నాన్నలమేనా? దాని దృష్టిలో అసలు మనం అమ్మా నాన్నలమేనా? అందుకే ఏం చేద్దామో చెప్పు బావా అని అడుగుతున్నాను. నేనేం చెప్పలేను దీపా. 2 ప్రాణాలు 2 కళ్ళలాంటివే. ఏ కన్ను పొడుచుకోలేను. కానీ మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బావా. నువ్వైతే ఏ నిర్ణయం తీసుకుంటావు? ఏం నిర్ణయం తీసుకుంటావంటే ఏం చెప్పాలి? నువ్వు నాకు అన్నీ ఇచ్చు.
నీకేం ఇవ్వలేదు. ఈ బిడ్డను నీకు ఇస్తే నా బావ సంతోషం కోసం నేను ఒక పని చేయగలిగానే అనే తృప్తి ఉండేది. మరి అత్త అదే కదా నా బాధ. మా అమ్మకు నేను ప్రతిరూపం. ఇది ఇది మీ ప్రతిరూపం. ఎవరి కోసం ఎవరిని వదులుకుంటాం, కానీ తప్పదు కదా. నేను అలా అనుకోలేను దీప్త. తప్పదు అంటే ఏంటి అర్థం? బిడ్డను చంపడానికి పర్మిషన్ అడుగుతున్నావా? నన్నేం చేయమంటావు బావా? మా అమ్మ బ్రతకాలి, నేనే బ్రతికించాలి, కానీ ఎలా? నన్నేం అడగొద్దు, నా దగ్గర ఏ సమాధానం లేదు. కానీ అత్త బతకాలి. అలా నా బిడ్డను వదులుకోలేను. నేను నీలాగే ఊగిసలాడుతున్నాను. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరిని కాపాడుకోవాలో మనకే తెలియట్లేదు దీప్త. తినవే, తిన్. నా మీద నీకు అనుమానం పోయిందా లేదా? నేను ముందే చెప్పాను కదా, నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చే వరకు నేను ఎవరిని నమ్మను. అయితే ప్లేట్ ఇలా ఇవ్వు, నేను తింటాను. నేను తినిపిస్తాను, నువ్వు తినాలి. ఏం బెదిరిస్తున్నావా? మీ నాన్న విశ్వరూపం చూసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? నీకు ఇంట్లో ఉన్న కాస్త మర్యాద కూడా పోయిందని. మా డాడీ ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవడం నేనెప్పుడూ చూడలేదు గ్రాని. నువ్వేంటి, నేనే చూడలేదు. శివన్నారాయణ గారు పులే కాని దశరథ్ మాత్రం సాధు జంతువులాగా గంభీరంగా ఉంటాడు, తండ్రి చెప్పిన ప్రతి మాటకి తల ఆడిస్తూ ఉంటాడు అనుకున్నాను. నా అంచనాల్నే పటాపంచన చేసేశాడు మీ నాన్న. ఉన్నట్టుండి దశరథికి శివన్నారాయణ గారు ఆవహించారు. హా, నువ్వు పెద్దగా ఎదురు సమాధానం చెప్పలేదు గాని చెప్తే చెయ్యెత్తేవాడేమో. మా డాడీని చూస్తే నాకు భయం వేసింది గ్రాని. ఏకేంటే నాకే భయం వేసింది గ్రాని. ఏంటండి ఇలా వచ్చారు? పిలిస్తే వచ్చేదానిగా. అందుకే పిలవకుండా వచ్చాను. భోజనం వడ్డించమంటారా? నువ్వు పెడితేగా నేను రోజు తింటావు లేదా? అందరం కలిసి తినేటప్పుడు ఎవరికి వాళ్ళం వడ్డించుకుంటాం కదండి. అందుకే ఈరోజు నేను ఒంటరిగానే ఫోన్ చేశాను. దశరథి అనుకున్నాను. మీరు కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారన్నమాట. అది మాట్లాడదామని వచ్చాను. వీళ్ళ నాన్న దీని మీద అరిచేసరికి ఇది భోజనం కూడా చేయకుండా కూర్చుందండి. నేనే బ్రతిమాలి తినిపిస్తున్నాను. జరిగిన దాంట్లో జ్యోత్స్న తప్పు ఉందని నువ్వు ఒప్పుకున్నావు కదా? అంటే అది నీ తప్పు కూడా ఉంది పారిజాతం. సుమిత్ర దీపా కార్తీకులతో మాట్లాడినట్టు మాతో మాట్లాడదండి. ఇంటి వాళ్ళ కంటే బయట వాళ్లే నయమని సుమిత్ర కూడా అర్థమైందనమాట. వాళ్ళు బయట వాళ్ళని ఇప్పటికైనా గుర్తించారు, సంతోషం. బయట వాళ్ళు సొంత వాళ్ళు అవుతున్నారు, సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అవుతున్నారు. సొంత వాళ్ళ మాటలు నమ్మడం మానేసి బయట వాళ్ళ మాటలు నమ్మితే పరాయి వాళ్లే సొంత వాళ్ళు అవుతారులేండి. నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావా? అడిగితే గొడవంటారు, అడగకపోతే పట్టించుకోవటం లేదంటారు. నువ్వెంత బాగా పట్టించుకుంటున్నావు, నీ చేతలే తెలుస్తున్నాయిలే. నేనిప్పుడేం పట్టించుకోలేదో చెప్పండి. జ్యోత్స్న మొదటిసారి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా, జాగ్రత్తగా చూసుకున్నావా? నేను ఎలా చూసుకున్నానో మీరు చూసారా? రిపోర్ట్సే చెప్పాయిగా ఎవరెంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఓహో, ఇప్పుడు మీరు దగ్గరుండి శాంపిల్స్ ఇప్పించారు కాబట్టి ఇది పాజిటివ్ గా వచ్చింది అంటారు, అంతే కదండి? ఒకవేళ ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే చెప్పండి. ఈసారి కూడా జ్యోత్స్న శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ అవ్వకపోతే గ్రాని నువ్వు కాస్త ఆగుతావా? నువ్వు ఆగవే. నేనేదో తప్పు చేశానని మీ తాత చెప్తున్నాడు కదా, ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే తప్పు ఏంది అని ఒప్పుకుంటారా? పారిజాతం, ఈసారి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వని ఎలా చెప్తున్నావు? ఓరి దేవుడా, ఇదేంటి ఆవేశంలో ఇలా నోరు చేరాను. ఇప్పుడు ముసలోడు బతకనిస్తాడా? చెప్పు పారిజాతం, నిన్నే అడిగేది. ఏదో అలా అనేసారులేండి. ఎందుకు మ్యాచ్ అవ్వవా? అవుతాయి అవుతాయి. నిన్ను చూస్తుంటే లేని కొత్త అనుమానం మొదలవుతుంది. అనుమానమా? అమ్మాయికురా లాంటి నా మీద? చెప్పు పారిజాతం, నాకు తెలియకుండా ఇంట్లో ఏమైనా జరుగుతుందా? మీకు తెలియకుండా ఇంట్లో వంటే జరగదు, ఇంకేం జరుగుతుంది చెప్పండి? ఈసారి మ్యాచ్ అవ్వకపోతే దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు కూడా తెలియదు. నువ్వు నా దగ్గర వాగుతున్నట్టు దశరథ దగ్గర తోలకు. భార్యకి ఏమవుతుందన్న భయంలో ఉన్నా. అర్థమైందండి. నువ్వు ఫోన్ చేయాలి. ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి భోంచెయ్యమ్మా అంటాడేంటి?
టైం దగ్గర పడింది గ్రాని. మనం దొరికిపోవడానికా? అవును. బయట పడకూడదు అంటే రిపోర్ట్స్ ఆపాలి. లేదంటే సుమిత్రనే లేకుండా చెయ్యాలి. ఆ రెండు ఎలాగూ జరగవు. ఆ నీ దగ్గరేమైనా కొత్త ప్లాన్ ఉందా? లేదు గ్రాని, కానీ ఆలోచించాలి. చెల్లమ్మ, ముందు నువ్వు టిఫిన్ చేసి. దీప టిఫిన్ చేసిందక్క. ఆకలిగా లేదంట. ఆ ఇంటికెళ్ళిన తర్వాత తింటానంది. అసలేమనుకుంటుందక్క? కార్తీక్! ఒరే కార్తీక్! చెల్లమ్మా, నువ్వు ఆగక్క. కొన్ని మనం గట్టిగానే అడగాలి. ఒరే కార్తీక్! ఏంటమ్మా? నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగితే కథలు చెప్తుంది తప్ప కారణాలు చెప్పదు. దీప, ఇంకెవరికోసమో అయితే నిన్నెందుకు పిలుస్తాన్రా? నేను చూసుకుంటాలేమ్మా. నీ భార్యని టిఫిన్ తినమని చెప్పు. నీకు థ్రోట్ ర్యాష్ గురించి తెలుసా అమ్మా? అదే, గొంతు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మండుతుంది కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నావురా? థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు లోపల గొంతు చుట్టూ చిన్న చిన్న చవటకాయల్లా పుళ్ళు ఏర్పడతాయి. చూసేవాళ్ళకే కాదు, అద్దంలో చూసుకున్నా మనకు కూడా ఏం కనిపించదు. కానీ గుటక పడిన ప్రతిసారి గొంతులో గుండు సూది దిగినట్టు ఉంటుంది. కొన్నిసార్లు మనసులో ఆలోచనలు కూడా ఈ ర్యాష్ లాంటివేనమ్మా. అవి గొంతు చుట్టూ కాదు, గుండె చుట్టూ ఉంటాయి. ఎదుటి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న గుండు సూదిలాగే గుండె కుచ్చుకుంటూ ఉంటుంది. మీ భార్యాభర్తలు దేనికోసం వెతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాంటిదేమీ లేదత్తయ్య. నీ మొహం అద్దంలో చూసుకున్నావా? అక్క, ఏంటి చెల్లమ్మా? కడుపుతో ఉన్న ఆడవాళ్లు ఎలా ఉంటారు? పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ సంతోషంగా ఉంటారు. నీకు దీపమొహంలో ఏమైనా సంతోషం కనిపిస్తుందా? లేదు చెల్లమ్మా, పోనీ ఏం కనిపిస్తుందో అదైనా చెప్పక్కా. బాధ. ఎలాంటి బాధ? ఎవరో కావలసిన వాళ్ళు పోతారు అన్న బాధ. ఏమనిపిస్తుందో అది పూర్తిగా చెప్పక్కా. అదే, బాగా కావలసిన వాళ్ళు చచ్చిపోతారు అని తెలిస్తే ఎలాగైతే దిగులు పెట్టుకుంటామో, దీపమొహం కూడా అలాగే ఉంది. ఒరేయ్, విన్నావా? నేనడుగుతుంటే గొడవలా ఉంది, చెప్తుంటే నేరంలా ఉంది, మాట్లాడుతుంటే అరుస్తున్నట్టే ఉంది. దీపా నాకే కాదురా, వాళ్ళ మేనత్త కూడా అలాగే కనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉండి అలా ఉన్నానంతే. చూడు దీపా, ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాణాలు మోసే శక్తి జీవరాశి మొత్తంలో ఒక్క ఆడదానికి మాత్రమే ఉంది. ఆడది ఏ జాతిలో ఉన్నా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది. బిడ్డ అడగకుండానే తన ఆకలి తెలియడం కడుపులో ఉన్నప్పటినుంచే మొదలైపోతుంది. నువ్వేమో రాత్రి సరిగ్గా భోంచేయలేదు. ఇప్పుడు టైం ఎంతవుతుంది? అరే, ఇప్పటి వరకు నువ్వు టిఫినే చేయలేదు. కడుపులో ఉన్న బిడ్డకి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఒరేయ్, ఆ ప్లేట్ దీపకివరా. తిను.